మూస్తావా? నిచ్చెన చావమనే హక్కు నీకెక్కడిది? మరి నా మేనల్లుడు చంపే హక్కు దీనికి ఎవరిచ్చారమ్మమ్మా? ఇదే లేకపోతే జై మనకు దక్కేవాడు కదా అమ్మమ్మా. వాడిని వద్దనుకుని వెళ్ళిపోయింది, తిరిగి వచ్చి వాడిని ఉరికంపం ఎక్కిస్తోంది. దీనికి ఎవరిచ్చారు ఈ అధికారం? తను లోపలికి తీసుకెళ్ళి. పద చంద్రిక, ఇన్నాళ్ళు నోరు పారేసుకొని చెడు వాళ్ళమైపోయావు. ఇప్పుడు మనకు కూతురు లేదు, అల్లుడు లేడు. ఇంకా ఎందుకు? పద పద. తనన్న మాటల్ని పట్టించుకోవద్దమ్మా. జై దూరం అవుతున్నాడన్న బాధ తప్పితే నీ మీద కోపంతో కాదమ్మా. అమ్మా నిత్య, నిన్ను ఓదార్చడానికి నా దగ్గర మాటలు లేవు తల్లి. గుండె నిబ్బరం చేసుకుని ధైర్యంగా ఉండు. నువ్వు ఇక్కడే ఉంటే ఇలాంటి మాటలే పడాల్సి వస్తుందమ్మా. నేను మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను, పదమ్మా. పోనీ మీ అమ్మని ఇక్కడికి రమ్మని చెప్పనా? నీకు తోడుగా ఉంటుంది. జైని క్షేమంగా ఇంటికి తీసుకొస్తానని చెప్పావు కదే, ఎక్కడే జై? వాడికి చావు వస్తే వాడికంటే ముందు నువ్వు చస్తానన్నావు కదే. వెళ్ళి చావే, చావు. విన్ని అన్న మాటలు నిజమే కదా. ఆయనే లేనప్పుడు నేను మాత్రం ఎందుకు? ఆయన చనిపోకముందే నేను చనిపోతాను. చావులో కూడా ఆయనకు తోడవుతాను.